మీ దృఢ విశ్వాసం విభిన్న దృక్పథాలను కలిగి ఉండే మీ సామర్థ్యాన్ని ఆలస్యం చేస్తుంది. అలాగే, మీరు పర్యావరణానికి ఎంత ఎక్కువగా స్పందిస్తే, మీరు అంతగా గందరగోళానికి గురవుతారు. ఇది ప్రతికూల నిర్ణయానికి లోనవుతుంది. మీ వెలుపల నుండి వచ్చే మార్పులను మీరు స్వీకరించాలి. సాధారణం, ప్రభావం, బలపరచడం మరియు మిమ్మల్ని మీరు అన్వేషించుకునే అవకాశం నుండి ప్రతిదాని గురించి మీ ఆలోచనలు. తెలియకుండానే, మీరు వివిధ తీవ్రతతో ప్రతిచర్యకు గురవుతారు. మీరు వదిలేస్తే, మీరు మీ ప్రాసెసింగ్, ఉదా, మనస్సు, శరీరం, భావోద్వేగం మరియు బాహ్య స్వీయ యొక్క అంతర్దృష్టిని పొందవచ్చు. మీరు దేనినైనా గట్టిగా పట్టుకున్నప్పుడు, మీరు మెరుగైనదాన్ని స్వీకరించగలిగేలా వదిలివేయండి. మీ జీవిత సంఘటనలతో సంబంధం లేకుండా, అవి మిమ్మల్ని భావోద్వేగపరంగా తీవ్రంగా ప్రభావితం చేశాయి. అవి మీ గతం అని మీరు అనుకోవచ్చు లేదా మీరు వాటిని అధిగమించారని మీరు అనుకోవచ్చు. అయితే, సుపరిచితమైన భావోద్వేగాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మీరు స్వస్థత కోరుకుంటే, శాశ్వత శాంతి మరియు ఆనందాన్ని పొందడానికి మీరు ఈ ప్రతికూల భావోద్వేగాలను శాశ్వతంగా విడుదల చేయవచ్చు. స్వీయ ప్రేమను నిజంగా అర్థం చేసుకోవడానికి మీరు ఇంకా అన్వేషించని స్వేచ్ఛ ఇది. జీవితానికి మీ విధానం చాలా విషయాల యొక్క సరిపోని సత్యంతో వర్చువల్ రియాలిటీ లాంటిది. ఇది మీ గత జీవిత అనుభవాలతో సహా జీవిత అనుభవాల నుండి మీ ప్రతిచర్య ఆధారంగా మీ ప్రామాణికం కాని జీవితం. మీరు ప్రతిదీ కనిపించే స్థితికి మించి వెళ్ళాలి. ప్రభావాలు లేకుండా దీన్ని చేయడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మిమ్మల్ని ప్రభావితం చేస్తున్న దాని గురించి మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే మరియు వదిలేస్తే, మీరు స్పష్టతతో చూడగలరు. స్నేహశీలియైన వ్యక్తిగా ఉండటం వలన, ప్రజలు సాధారణంగా మిమ్మల్ని మనోహరంగా, ఇష్టపడే వ్యక్తిగా లేదా మంచి మర్యాదగా భావిస్తారు. ఇది మీ యొక్క నిజమైన సంస్కరణను మీరు అణచివేసే బాహ్య స్వీయంపై దృష్టి పెట్టడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీరు ఒక కార్యక్రమానికి వెళ్లి ప్రజలతో సంభాషించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో దానిపై శ్రద్ధ వహించండి. ముఖ్యంగా, తర్వాత మీరు నిజంగా ఎలా భావిస్తారు? మీరు బాహ్యంగా మరియు అంతర్గతంగా వ్యక్తీకరించే ప్రతికూల వైబ్ ఉంది. అది మార్చాల్సిన అవసరం ఉంది. మీరు సాధారణ విధానంలో చేసేది మరియు చూసేది ఉపశమనం కలిగించే క్షణాలు ఉన్నప్పటికీ, ప్రభావవంతమైన స్వీయ పరివర్తనను పొందకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది. ఇది సాధారణంగా ఉండటానికి పాత నమూనా. మీ స్వంత మార్గాన్ని పెంపొందించుకోవడానికి, మీరు వాటిని ఎలా ఎదుర్కొన్నా కొన్ని సమాచారాన్ని విస్మరించాలి. ఉపశమనం కలిగించే క్షణాలు ఉన్నప్పటికీ, మీరు చూసేది మరియు చేసేది ప్రభావవంతమైన స్వీయ పరివర్తనకు ఆటంకం కలిగిస్తుంది. ఇది భరోసా, తార్కిక కారణం లేదా భద్రత కారణంగా సాధారణం కావడం యొక్క పాత నమూనా. మీ స్వంత మార్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మీరు కొన్ని సమాచారాన్ని ఎలా పొందారనే దానితో సంబంధం లేకుండా విస్మరించాలి.